ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనము. శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండును అని. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తమను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. లోకులు నన్ను హింసించినడలా మిమ్మును కూడా హింసింతురు, నా మాట గైకొని నేనెడలా మీ మాట కూడా గైకొందురు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదురు. అతడు కలిసినప్పుడు అతని మీ కంటే రెండంతలు నరకపాత్రగా చేయుదురు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం తెలుగల వానికి తెలివి జీవపు ఊట, మూఢులకు వారి మూఢత్వమే శిక్ష. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదురు. మార్కు సువార్త 8వ అధ్యాయం 30వ వచనం తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు తనను పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం ఒకడు నా మాట గైకొనియెడల వాడెన్నడూను మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం ఒకడు నన్ను సేవించినెడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందనో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినెడల నా తండ్రి అతని గణపరచును. చివరిగా ఒక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరగడు కనుక ఇకను మిమ్మల్ని దాసులమని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ శిష్యుడు తన బోధకుని గొప్పవాడు కాడని సెలవిస్తున్నారు తండ్రి. నాయన మీరే మా బోధకులు ఉన్నారు తండ్రి. నాయన మీ యందు మేము భయభక్తులు కలిగి నీకు మాదిరి నడుచుకున్న శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.